ఉండారా ఈరోజు మనం బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. కొద్దిగా నూనె వేసుకున్నాను, అందులో 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటా ఉన్నాను. అది పక్కన తీసి పెట్టుకుంటాను. పట్ట, 3 లవంగాలు, 2 యాలకులు నూనెలో వేసుకుందాము. తరుక్కున్న ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం పేస్టు నూనెలో బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు పొడి, టమాటా, ఉప్పు వేసుకుందాము. టమాటా మెత్తబడిన తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న బోటీని బాగా కడిగి సాల్ట్, నిమ్మరసం వేసి కడిగి తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత చేసుకుంటా ఉన్నాను నేను. అది టమాటా బాగా మెత్తబడ్డాక ఆ బోటీలు అయితే అందులో వేసుకుందాము. ఉడికించిన టమాటా ఎర్రగడ్డ ఉంది కదా, దాంట్లో బాగా బోటీలను అయితే కాసేపు అట్నే ఉడకనిద్దాము. సరిపడా మిరప్పొడి నేను 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. బాగా వేయించుకున్నాం కదా, కొద్దిగా మటన్ మసాలా వేసుకుందాము. మా ఇంట్లో పొట్ట తెస్తే మాత్రం ఫ్రై మాత్రమే చేస్తానండి. ఎందుకంటే ఎవ్వరికి కూర నచ్చదు, ఆ వాసన నచ్చదు. ఈ విధంగా ఫ్రై చేస్తేనే తింటారు. ఎప్పుడు ఫ్రై చేసేదాన్ని, ఈసారి అయితే కూర ట్రై చేద్దామని అనుకుంటా ఉన్నాను. చూద్దాం, చేస్తాను. బాగా వేయించుకున్నాం కదా, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, వేయించి పెట్టుకున్న కొత్తిమీరలు, వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకుందాము. తర్వాత కొద్దిగా మిరియాల పొడి అయితే వేసుకుందాము. ఎందుకంటే కొంచెం కారం కారంగా బాగుంటుంది తినేదానికి. అట్లే తింటా ఉంటే నరంలాగా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి, ఇలా చేస్తేనే బాగుంటుంది. నేనైతే ఇలాగే చేసేదాన్ని, మా పిల్లలు కూడా ఇలాగే నచ్చుతుంది. అయితే మిరియాల పొడి అండి. అయితే ఈసారి కొద్దిగా తీసి నేనైతే కూరలాగా కూడా చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ అండి, ఈ బోటి ఫ్రై మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి.